జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ అర్బన్ మండలంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులున్నారు. రుద్రవరంలో వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే రుద్రవరం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మరి 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగినది. దీనికి మరి మండల, జిల్లా, గ్రామ నాయకులు, కార్యకర్తలు, సెల్ అధ్యక్షులు అలాగే వివిధ విభాగాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ హాజరు కావడం జరిగినది. ముఖ్యంగా వారందరికీ ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 139 సంవత్సరాల నుండి పేద ప్రజలకు అలాగే స్వాతంత్రం తీసుకువచ్చి మరి ఈ భారతదేశానికి అందించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి పేద ఊరు గుడ్డ నీడ అనేటువంటి నినాదంతో, గరీబ్ హఠావో అనే నినాదంతో ఇందిరాగాంధీ గారు అలాగే నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి ఇట్లా పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, మరి పెద్ద పెద్ద నాయకులు ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రులు కానీ అలాగే నాయకత్వం తీసుకొచ్చినటువంటి ఎంతోమంది పేదలను మరి మంచి నాయకులను తీర్చిదిద్ది మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి మరి మేలు చేసే కార్యక్రమం, భారతదేశంలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఎన్నో చేసినటువంటి ఈ కాంగ్రెస్ జెండా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా శుభపరిణామం. అలాగే ముఖ్యంగా రేపు ఈ రోజు నుంచి